ఈ నెల 18 నుంచి అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి ఈసారికైనా అసెంబ్లీకి వస్తాడా రాడని చెప్పేసి మరొక్క మారు మొదలవుతున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. మరి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటివరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 3 శాసనసభ సమావేశాలు జరిగాయి. రేపు 4వది ప్రారంభమవుతున్నాయి 18వ తారీఖుని. జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ మళ్ళా పాడిందే పాటగా దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి వస్తామని చెప్పేసి చదువుతున్నారు. దాని గురించి గాంభీర్యాలు పలుకుతున్నారు. ఏమంటారు మరి? సజ్జల మాట్లాడినా, ఇంకో గజ్జల మాట్లాడినా, రాంబాబు మాట్లాడినా, లేకపోతే పేరు నాని మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ప్రజలు ఇవ్వాల్సి. చంద్రబాబు నాయుడు ఎవరు ఇవ్వటానికి, లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు ఎవరు ఇవ్వటానికి, రఘురామకృష్ణరాజు గారు ఎవరు ఇవ్వటానికి ప్రతిపక్ష హోదా? అంటే మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంది. వీళ్ళు ఒక అఫిడవిట్ వేసి సజ్జల రామకృష్ణరెడ్డి న్యాయస్థానానికి వెళ్ళారు కదా, న్యాయస్థానం తీర్పు రావాలి కదా, అంత తొందర ఏంది వీళ్ళకి? అంటే అక్కడ న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలిద్ది అని చెప్పి వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఏదో వీళ్ళని బెదిరించడానికో ప్రయత్నిస్తే బెదిరిపోవడానికి వాళ్ళు ఏమి అవతల ఉన్న వ్యక్తులు అలాంటి వాళ్ళు వీళ్ళకి తెలియకేం కాదు. ఈ రోజు రాజీనామా చేసే ధైర్యమా లేదు, కానీ శాసనసభకి వెళ్ళేంత ధైర్యమా లేదు. అంటే ఎటు వెళ్ళే ధైర్యం లేదు. అటు రాజీనామాకు ఇటు శాసనసభకి వెళ్ళేంత ధైర్యం లేదు. వెళ్ళి ప్రజా సమస్యల గురించి, ప్రజలకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటి గురించి కావచ్చు, అభివృద్ధి జరగకపోతేనో, లేదంటే ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటేనో, ప్రజలకు నిజంగా ఏదన్నా ఇబ్బందులు జరుగుతుంటేనో వాటి గురించి వీళ్ళు అక్కడ వెళ్ళి మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు చక్కగా అమలవుతున్నాయి. గతంలో వాళ్ళకంటే అధికంగా ఇస్తున్నారు వీళ్ళు. ఈ రోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడే హక్కు కోల్పోయారు కదా దాని గురించి. అలాగే మహిళలకి దీపం పథకం కింద సిలిండర్లు 3 ఇస్తా ఉన్నారు, సంవత్సరానికి 2 ఇచ్చేసారు, 3ది కూడా ఇచ్చేస్తారు. అది కూడా వెళ్ళిపోతా ఉంది. దాని గురించి మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. రైతులకు సంబంధించి సంవత్సరానికి 20,000 ఇస్తా ఉన్నారు. కేంద్రం ఇచ్చే దాంతో 6,000తో కలుపుకుని వీళ్ళు 14,000. ఈ రోజు కేంద్రం 2,000 ఇచ్చింది కాబట్టి వీళ్ళు 5,000 ఇచ్చేసి 7,000 ఇచ్చారు. మళ్ళీ 7,000, 6,000 ఇద్దానికి 3 విడతలుగా కేంద్రం ఎప్పుడు ఇస్తే దాంతో ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ముందుకున్నారు, వెళ్ళిపోతున్నారు. దాని గురించి మాట్లాడే హక్కు లేదు. ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు, ఉచిత ప్రయాణం స్త్రీశక్తి కింద, దాన్ని కూడా సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నారు 5 రకాల బస్సుల్లో. మరి ఏ సమస్యల గురించి వెళ్ళి మాట్లాడతారు? ఏ సమస్యల గురించి మాట్లాడతారు? మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పని. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని చెప్పి గనక ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందుకోసమే మేము రాజీనామా చేశాము, కాబట్టి తిరిగి మమ్మల్ని గెలిపించండి అని గనక వీళ్ళు ప్రజల మధ్య దగ్గరికి వెళ్తే ప్రజలు అడిగే 2 ప్రశ్నలు. మీరు గతంలో గెలిచిన తర్వాత ఏ సమస్యల గురించి వెళ్ళి మాట్లాడారు? ఏ సమస్య మీకు ఉందని చెప్పని ఈ రోజు వరకు కూడా మీరు శాసనసభ వెళ్ళలేదు. అంటే మీరు సమస్యల గురించి మాట్లాడలేదు, మీకున్న సమస్య అంటూ లేదు. ఉన్న సమస్య ఏకైక ఏంటి? జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత ఇవ్వలేదు. ఇదే కదా మీ సమస్య. ఈ 11 మంది రేపొద్దున మీరే గెలిచారు అనుకుందాం, మళ్ళీ మిమ్మల్ని గెలిపిద్దాం, మీకు వస్తుందా? రాదు కదా. అప్పుడు కూడా శాసనసభకు మీరు వెళ్ళరు కదా. మరి వెళ్ళనాళ్ళు మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తామని చెప్పని అడిగారు అనుకోండి, వీళ్ళ దగ్గర సమాధానం ఏముంది? అంటే ఏ ప్రాతిపదికన వీళ్ళు రేపు పొద్దున ప్రజల దగ్గరికి వెళ్తారు? కాబట్టి నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మీరు 59వ రోజు ఉదయాన్నే సభాపతి రాకతలకి వెళ్ళి శాసనసభలోకి వెళ్ళి ఆ రిజిస్టార్ లో సంతకం పెట్టేసి శాసనసభ లోనకి వెళ్ళి కూర్చొని వాళ్ళు రాంగల్లోనే వీళ్ళు వచ్చేస్తారు బయట. అంత భయం ఏంటండి? గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ మాది అన్నట్టుగా చెలరేగిపోయి ప్రతిపక్ష నాయకులను రానివ్వకుండా గేట్లకు తాళం వేసి అసెంబ్లీ నడిపించిన వీళ్ళు ఈరోజు అసెంబ్లీ అంటే ఎందుకు అంత భయపడుతున్నారేంటి? వాళ్ళు చేసింది వాళ్ళకి గుర్తుంది కాబట్టి, వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ అంశాలన్నీ ఎత్తి ప్రభుత్వం పలానా శాఖలో ఇలా జరిగింది, పలానా గనిలో ఇలా జరిగింది, లేకపోతే పలానా మైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా వైలేట్ చేసి ఈ విధంగా చేసుకుంటారు, లేకపోతే ఇసుకని ఈ విధంగా చేశారు, ఈ అంశాలన్నీ బయటకు తీశారనుకోండి ప్రభుత్వం, ఒక్కొక్క ప్రశ్న అన్నట్టు అడుగుతున్నారు అనుకోండి, ఏం సమాధానం చెబుతారు చెప్పండి? దేనికి సమాధానం చెప్పగలరు? ఒక్కదానికైనా వీళ్ళు సమాధానం చెప్పే శక్తి వాళ్ళకు ఉన్నాయా? లేవు. లేదని ప్రభుత్వాన్ని ఇందాక నేను అడిగినట్లు ఏ విధంగా ప్రశ్నిస్తారు? ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకెళ్తా ఉంది. రైతులకు సంబంధించి ఈ రోజు పంట కాలువలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే కాలువలకు సంబంధించి అంటే మెయిన్ కెనాల్స్ సంబంధించింది కావచ్చు, తూటాకు అడ్డం పడ్డా, లేకపోతే గుర్రపడెక్కాకు అడ్డం పడ్డా, నాసు అడ్డం పడ్డా, లేకపోతే ఈ వెడల్పు లేని చాట కొంచెం కుదించుకుపోయిన చాట ఇవన్నీ బాగు చేసుకుంటూ ముందుకెళ్తానే ఉంది కదా. అలాగే సమృద్ధిగా వర్షాలు అయితే ఉన్నాయి కదా, ఇబ్బడముబ్బడిగా నీరైతే ఉంది కదా. సమస్య గురించి వెళ్తారు వాళ్ళు. ధాన్యం కొన్నప్పుడు వాళ్ళు 6 నెలలకి 9 నెలలకి సంవత్సరానికి ప్రతిపక్ష నేత రైతులను ఇబ్బంది పెట్టి ఖాతాల్లో జమ చేయకుండా దాంట్లో కూడా కోతలు విధించుకొని కమిషన్లు తీసుకొని డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఈ రోజు 2వ రోజే రైతుల ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో జమ అవుతానే ఉన్నాయి కదా. తోతాపురి మామిడి చూసాం, లేకపోతే మిర్చి చూసాం, ఈ రోజు ఉల్లి చూస్తున్నాం, మరి పొగాకు గురించి చూసాం. ప్రభుత్వం స్పందిస్తుంది. వీళ్ళు పోరాటం చేసే అవకాశం కూడా అక్కడ రావట్లేదు. మరి ఇంక దేని గురించి మాట్లాడతారు? అక్కడికి వెళ్ళి రహదారులు వాళ్ళకి సంబంధించి వాళ్ళ హయాంలో ఏ విధంగా ఎంత దారుణంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారా
రాష్ట్ర రోడ్లు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, అలాగే నేషనల్ హైవేలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, రాజధానికి అనుసంధానంగా ఏర్పడే వాటి గురించి, రహదారుల గురించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా. నెలకు ఒక చాట కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పందాలు అయితే తెచ్చుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు కదా. మరి ఏ విధంగా మాట్లాడతారు దాని గురించి? అంటే ఇక్కడ కొన్ని పొరపాట్లు జరగట్లేదని నేను చెప్పట్లేదు, నిస్సందేహంగా జరుగుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేయమన్నా కూడా కొంత స్థానిక నాయకత్వం కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, సరిగ్గా దాన్ని ప్రజలకి చేరవేయటంలో కావచ్చు, ప్రజలకు అందజేసే విషయంలో కావచ్చు, వాళ్ళ స్వార్థం వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, చంద్రబాబు నాయుడు గారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయే తప్ప చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు కదా. రేపు పొద్దున వీళ్ళు ఏదైనా ఆ ప్రశ్న అడుగుతారు, ఈ విధంగా ఒక్కొక్కటి సమాధానం చెప్పారనుకోండి, ఆ గతంలో చేసినటువంటి వాళ్ళ నేరాలకి ఘోరాలకి సంబంధించిన అంశాలు వీళ్ళు ఎత్తారనుకోండి, ఏ విధంగా మాట్లాడతారు? కాబట్టి అంతకుముందు ఆ నాయకుడికి ఇచ్చిన ఎలివేషన్ వేరు. తోపు, తురుము, సింహం ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు. మడమ తిప్పడు, మాట తప్పడు, ఇటలీ పులివెందులకి జరుగుతున్నటువంటి పోరాటం ఇవన్నీ చెప్పుకున్నారు. కానీ ఈరోజు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత వెళ్ళి ఓట్లేయడానికి సిద్ధపడ్డారో, గతంలో కూడా ఓట్లేశారో, అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారో, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ విషయం కూడా చెప్పుకునే అవకాశం లేదు. రెండింటికి జట్టకు రేవటిగా తయారైపోయిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ శాసనసభ్యులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం రాజీనామా చేద్దామని కూడా చక్కగా ఒక 6 వెళ్ళి శాసనసభలో కూర్చొని ఆ సభ్యత్వాన్ని రద్దు కాకుండా చూసుకునే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఆ భయం కూడా వెంటాడుతూ ఉంది. కాబట్టి 6 వెళ్ళారనుకోండి, వీళ్ళు ఏం చేయలేరు. పార్టీ మాదన్నా కూడా వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. శాసనసభ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కాదు పలానా వాళ్ళని ఎన్నుకున్నా అన్నా కూడా వీళ్ళు చేయగలిగిన పరిస్థితి ఏమీ లేదు. ఇంకా పల్సన్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాజీనామా చెయ్యరు. అంటే మొత్తానికి వీళ్ళ దగ్గర వేయడానికి ప్రశ్నలు లేవు, వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం అందుకే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. నిస్సందేహం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.